హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు లక్ష్మీచారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ఒక మట్టి కుండ తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం కడుగు ఒకసారి కడిగి తీసాక రెండోసారి ఇలా చక్కగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అన్నం వార్చిన గంజి కూడా వేసుకుని మూత పెట్టి వారం 10 రోజుల పాటు పులవనివ్వాలి. 10 రోజులు పులిసిన తర్వాత బియ్యం కడుగు గంజిని ఇలా గిన్నెలోకి వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 1/2 లీటర్కి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఒక గిన్నెలోకి కూరగాయలు ఉడకడానికి సరిపడా ఇలా నీళ్లు తీసుకోవాలి. తీసుకుని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని 3 పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చా దంచి పెట్టుకుని అది వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు తోటకూర తరుగు, చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు, 2-3 బెండకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక తెల్ల వంకాయని పొడవుగా కట్ చేసి పెట్టుకుని అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకుని ఇవన్నీ కలిపి ముక్కలన్నీ ఉడికే వరకు మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇది మూత పెట్టి దగ్గర పడినిద్దాం. ఇప్పుడు ముక్కలు ఉడికాయి. ఇందులో మనం వడకట్టి పెట్టుకున్న గంజి బియ్యం కడుగును కూడా వేసుకుని మళ్ళీ మరగనివ్వాలి. ఇప్పుడు ఈ లక్ష్మీచారు మరిగింది. దీనిలో కొంచెం వెన్నపూస, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 వేసుకుని మళ్ళీ వెన్నపూస కరిగి కొంచెం మరిగే వరకు అంటే 3-4 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు వెన్నపూస కరిగింది. అది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ఈ లక్ష్మీచారులో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ పోపు వేసుకుని కలుపుకోవాలి. ఈ లక్ష్మీచారుని కొన్ని ప్రదేశాల్లో తర్వాణి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. లక్ష్మీచారు రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.